ఈరోజు మన విక్టరీ వింగ్స్ ఛానల్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ వేముల ఆదినారాయణ గారు. వారు జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మరియు 30 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా వారి యొక్క సందేశాన్ని మనం తెలుసుకుందాం, మన వ్యూవర్స్ ముందుకి తీసుకెళ్దాం. నమస్కారం ఆదినారాయణ గారు. నమస్కారం. మీరు గత 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని నడుపుతున్నారని, జీడిమెట్లలో, ఐలాలో, అసోసియేషన్లో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఇండస్ట్రియలిస్టుల యొక్క సమస్యల్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళడం, ప్రభుత్వ పరంగా వాళ్ళని ఒత్తిడి చేసి పనులు చేస్తూ ఉంటారని విన్నాను. సో అసలు మీరు ఇండస్ట్రీలోకి రావడం ఎట్లా అనుభూతి జరిగిందండి మీకు? రావడము, మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇండస్ట్రీ రన్ చేయడం అతనికి కొంచెం ప్రాబ్లం అయ్యి మన హెల్ప్ తీసుకున్నాడు ఫస్ట్. ఆ టైంలో సార్ నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి, ఒక 1 ఇయర్, అప్పటికే 3-4 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బాగా సఫర్ అయ్యాడు అతను. సఫర్ అయితే మన యాజ్ ఏ ఫ్రెండ్గా అతను పరిచయం, నాకు కొంచెం హెల్ప్ చేయండి ఒక 1 ఇయర్ పాటు, తర్వాత ఏమైనా బాగుంటే మీరు కంటిన్యూ అవుతారా లేకపోతే ఇట్లా అని చెప్పేసి అన్న తర్వాత ఈ ఇండస్ట్రీ నడుపుకోవడానికి ఆ టైంలో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అట్లాగే మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్, లేకపోతే జీడిమెట్ల అప్పుడు సిటీకి కూడా దూరం ఉండటం వలన ఆ టైంలో మన హెల్ప్ తీసుకున్నాడు. బాగా ఒక 3 ఇయర్స్లో అతన్ని ఇండస్ట్రీ ఆల్మోస్ట్ నేను ఆ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయినప్పుడు 12 lakhs. నేను ఆ ఇండస్ట్రీలో 3 ఇయర్స్ చేశాను. 6.5 crores తీసుకొచ్చాను టర్న్ ఓవర్. ఇది 30 ఏళ్ల క్రితమే. 30 ఏళ్ల క్రితమే. 3rd ఇయర్. సేమ్ టైం ఈ 3 సంవత్సరాల్లో నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పాను అనమాట, 3 ఇయర్స్ వరకు నీకు సపోర్ట్ చేస్తాను, తర్వాత నా ఇండస్ట్రీ నేను కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే అది చాయిస్ ఈజ్ మైస్, మేబీ దిస్ ఇండస్ట్రీ ఇంకేది పెట్టుకుంటాం, మాకు అనుభవం ఉన్న దాంట్లో మేము పెట్టుకుంటాం అని చెప్తే అతను కూడా ఫస్ట్ సరే అన్నాడు. 3 ఇయర్స్ తర్వాత మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేసాము. నేను ఒక మా అక్కడ ఉన్న కొలీగ్ తోటి, కొలీగ్ కూడా బాగా రన్ చేస్తున్నాడు. మేము పాత ఇండస్ట్రీ మ్యాక్సిమం మొన్న 4 years బ్యాక్ వైండప్ చేశాడు. డ్యూ టు నెక్స్ట్ జనరేషన్ ఆ ఇండస్ట్రీకి రాలేదు. అందువల్ల మీరు ఎప్పుడైనా మీ వెనకాల మీ ఫాదర్స్ కానీ లేకపోతే గ్రాండ్ ఫాదర్స్ కానీ ఇట్లా ఏమైనా ఇండస్ట్రీస్లో ఉన్నవాడు? నేను ఫస్ట్ జనరేషన్. మరి మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరైనా వస్తున్నారా? మా బాబు ఇప్పుడిప్పుడే వస్తున్నాడండి. ఈవెందో వాళ్ళకి ఈ కష్టాల వల్ల చేయాలా అని చెప్పేసి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈవెందో మనం ట్రై చేస్తున్నాము, కానీ ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం వల్ల వాళ్ళు కంటిన్యూ అవుతారనేది మాకు నమ్మకం లేదు. ఏం చేయాలి, ఈ నెక్స్ట్ ఇంకో 4 years మనం చేస్తాం, తర్వాత నెక్స్ట్ వైండప్ చేయాలా లేకపోతే ఏందనేది కూడా ఆలోచిస్తున్నాం. ఈ లోపు జనరేషన్ ఏమన్నా పికప్ చేయగలిగితే ఇండస్ట్రీ ఉంటుంది. సో దానితో ఇయర్ బై ఇయర్ ప్రాబ్లమ్స్ పెరగడం వల్ల ఈ జనరేషన్ ప్రాబ్లం రాలేకపోతున్నారు దీంట్లోకి. మీకు 30 సంవత్సరాల క్రితం మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి మీరు ఎక్కువగా గ్రహించగలిగారు? ఇండస్ట్రీస్ వ్యత్యాసం చాలా ఉందండి. ఆ రోజు గవర్నమెంట్ పర్టికులర్గా ఇండస్ట్రీ రన్ చేయమని చెప్పేసి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసేది. ఈరోజు గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు థ్రెడ్డింగ్ ఎక్కువ. సో మెనీ రీజన్స్లో మనకి ఏదర్ ట్యాక్సెస్ వైజ్ కానీ, ఏదర్ రిమైనింగ్ శాలరీస్ కానీ, అట్లాగే లేబర్ కానీ, ఈ రా మెటీరియల్స్ కానీ, ప్లస్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇయర్ బై ఇయర్ తగ్గిపోతుంది. అలాగే 30 years బ్యాక్ ఇండస్ట్రీకి యాక్చువల్గా ఎవరైనా ప్రైవేట్ పార్టీస్ మనకి పేమెంట్స్ కొంచెం ఇస్తారు ఎవరనే భయం ఉండేది, లేట్గా ఇస్తారు అనే భయం ఉండేది. ఇప్పుడు అది లేదు. ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు మాకు మేము సప్లై చేసినవి కూడా ఇమీడియట్గా పేమెంట్స్ వస్తున్నాయి. అది గవర్నమెంట్ దగ్గర నుంచి లేట్ అవుతున్నాయి. అవి 3 years కానీ 5 years కానీ 1.5 year కానీ లేకపోతే 5 years కానీ ఇట్లా
మాకు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన పేమెంట్సే అంటే జస్ట్ లైక్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి సప్లై చేసే ఈ టవర్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవన్నీ కూడా అంతకుముందు పేమెంట్స్ ఫాస్ట్ వచ్చేది గవర్నమెంట్ దగ్గర నుంచి. గవర్నమెంట్కి అప్పుడు చేయాలని మనకి ఉత్సాహం ఉండేది. ఈరోజు గవర్నమెంట్కి చేయడానికి భయం పడుతుంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తారు ఏంటో ఈ భయాలతోటి అంటే ఇండస్ట్రీని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయటం లేదనేది మాకున్న. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ వాడు ప్రైవేట్ వాళ్ళకి చేయాలంటే భయపడేవాడు, గవర్నమెంట్కి చేయడానికి ఆనందించేవాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రోత్సాహాలు వచ్చేవి, ప్లస్ పేమెంట్లు కూడా వచ్చాయి. అదే టైంలో ఎన్ఎఫ్సికి కానీ లేకపోతే మనకి ఈ ఆల్వినికి కానీ లేకపోతే అన్ని పెద్ద పెద్ద హెచ్ఎంటీకి కానీ ఏది బిహెచ్ఎల్ కానీ ఇవన్నీ చేయడానికి చాలా చాలా ఉత్సాహంగా చూసేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్కి చేయాలంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఏది చేయాలన్నా కూడా భయం అవుతుంది. ఇంక్లూడింగ్ సింగరేణి క్యాలరీస్కి కానీ వీటికి కూడా సప్లై చేయాలన్నా కూడా భయం పడుతుంది. సో ప్రైవేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రైవేటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. సో వైస్ వెర్సా అయిపోయింది. ఎస్, రివర్స్ అయిపోయింది. ఈ 30 ఇండస్ట్రీస్ 30 years ఎక్స్పీరియన్స్లో రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు సమైక్య రాష్ట్రంగా ఉండేది, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయిపోయినాయి. మరి ఈ రాష్ట్రాల విభజీకరణ తర్వాత మనకి ఇండస్ట్రియల్గా ఏమైనా గ్రోత్ ఏమైనా కనబడుతుందండి? లేదండి, ఇండస్ట్రీలో గ్రోత్ ఏం కనపడట్లేదు. ఈ ఇండస్ట్రీ డివైడ్ అయిన తర్వాత మనం కరెంట్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ చేసాము ఇక్కడ. ఇంత పర్టికులర్ తెలంగాణలో మనం ఫస్ట్ ఒక 2 years బాగా ఈ కరెంట్ ప్రాబ్లము చేసాము. అది గవర్నమెంట్ ఓవర్టేక్ అయింది. గవర్నమెంట్ ఇప్పుడు పవర్ ప్రాబ్లం లేదు రియల్గా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా కార్పొరేట్ కంపెనీలు లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయకపోగా ఈ కార్పొరేట్ ఇండస్ట్రీస్కే ఎక్కువ సపోర్ట్ చేస్తూ వస్తుంది. అంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళు అనే దాని కిందనే ఉన్నారు. ఈ ఎస్ఎంఈ సెక్టర్ అనే దాని మీద కొంచెం వీళ్ళు శ్రద్ధ పెట్టడం లేదు. మరి ఇప్పుడు నేను అదర్వే వింటున్నానండి. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు పవర్ కట్టు అనేటువంటిది లేకుండా వాళ్ళు పవర్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి చాలా చెప్పుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రీస్కి అసలు పవర్ కట్ లేదు, ఇటువంటి పవర్ ఇంతకుముందు ప్రభుత్వాలు ఏది కూడా చేయలేకపోయిందని చెప్పేసి. సో దాంతో మనం ఏకీభవిస్తామా పవర్ కట్స్ గురించి? ఫస్ట్ 2 years బాగా సఫర్ అయిందండి ఇండస్ట్రీ. సపరేట్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సపరేట్ తెలంగాణ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ 2 years ఇండస్ట్రీ బాగా సఫర్ అయింది. అట్లాగే సేమ్ టైం అగ్రికల్చర్ కూడా సఫర్ అయింది, మనం ఇంక్లూడింగ్ అన్ని సఫర్ అయ్యాయి. ఇప్పుడు దాన్ని ఓవర్టేక్ అయ్యారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి పవర్ ప్రాబ్లం లేదు. జస్ట్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ లేకపోతే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది అవి మామూలుగా ఎల్లకాలం ఉండే వాటిని గురించి మనం ఇప్పుడు పవర్ అది ఓవర్టేక్ అయ్యామండి. ఓవర్టేక్ అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీ లాస్ట్ 6 years నుంచి మనకి ఇంతవరకు తెలంగాణలో సబ్సిడీ అంటూ రిలీజ్ చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇంతవరకు 1 పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంతకుముందు ఉన్న స్కీమ్లు పావలా వడ్డీ కానీ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ అట్లాగే ల్యాండ్ మీద వచ్చే సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఏది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అది ఆల్మోస్ట్ ఆల్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1200 crores ఎంతో బ్యాలెన్స్ ఉందని చెప్తా ఉన్నారు. అది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. కానీ మరి గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదో అర్థం కావడం లేదు. అవి కనుక వస్తే ఇండస్ట్రీ కనీసం కొంతవరకన్నా రిలీఫ్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ ఇది కానీ ప్లస్ ఈ వర్కింగ్ క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు అవుతాయి. మెయిన్ టైం దానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా ఇంతకుముందు అన్ని ఫైల్స్ అన్ని పెట్టి అన్ని శాంక్షన్ అయ్యి ఉన్నాయి. శాంక్షన్ అయ్యి రిలీజ్ కావటం లేదు. మరి ఈ కోవిడ్ టైంలో ఇండస్ట్రీస్ చాలా సఫర్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి మీ స్పందన ఏంటి? కోవిడ్ టైంకి ఎట్లా ఉందంటే సార్, కోవిడ్ టైంలో ఇండస్ట్రీ చాలా చాలా సఫర్ అయింది. అవుతున్నాయి కూడా. ఇంకా కవర్ కావాలి అంటే ఇంకా టైం పట్టేట్టుంది. ఇంకా 1 year పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కోవిడ్ ఇంకా మళ్ళీ కొత్త వైరస్ అని వస్తున్నాయి. అది ఒక భయం ఎట్లా ఉంది. ఈ కోవిడ్ టైంలో గవర్నమెంట్ మనకి ఏం చెప్పింది,
ఫుల్ వేజెస్ ఏముంది గవర్నమెంట్ చెప్పినట్టు మనం అందరం ఇచ్చాం. లాక్డౌన్ పీరియడ్. లాక్డౌన్ పీరియడ్లో మేము అందరం శాలరీస్ అంతా ఆల్రెడీ ఇచ్చాం. 2 months ఇమ్మన్నారు, 2 months ఇచ్చారు. సేమ్ టైం ఇండస్ట్రీ ఎవరికి ఓపిక ఉన్నంత వరకు, ఎవరికి కెపాసిటీ ఉన్నంత వరకు కోవిడ్ ఫండ్స్ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కొన్ని ఫండ్స్ అన్నీ కూడా కోవిడ్కి మామూలుగా వీటికి కావాల్సిన ఏదైనా ప్రొవైడ్ చేయడానికి, శానిటైజేషన్కి కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ, లేకపోతే ఇంకా ఈ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఇటువంటి వాటికి కూడా మన ఇండస్ట్రీ చాలా చాలా సపోర్ట్ చేసింది. అంటే డొనేషన్స్ రూపంలో. డొనేషన్స్ రూపంలో అప్పుడు చాలామంది ఇచ్చారు. తర్వాత ఫ్లడ్స్ టైంలో కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది గవర్నమెంట్కి. అయితే మెయిన్ టైము మనకి ఆ టైంలో మనకేంది లేబర్ వెళ్ళిపోయారు. లాక్డౌన్ కాదు, మనం ఫైనాన్షియల్గా 2 months శాలరీస్ ఇచ్చాము. లాక్డౌన్ పీరియడ్లో ఉన్న మైగ్రేటెడ్ లేబర్ అంతా వెళ్ళిపోయారు. తర్వాత ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేసిన తర్వాత లేబర్ లేరు. ఇప్పుడు లేబర్ రికవరీ అవుతున్నారు అనుకుంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. రా మెటీరియల్ కాస్ట్ 40% పెరిగిపోయింది. ఏదో ప్లాస్టిక్ కానీ, మెటల్ కానీ, అన్ని మెటల్స్, స్టెయిన్లెస్ స్టీల్ కానీ, మైల్డ్ స్టీల్ కానీ, ఈ ప్లాస్టిక్ కానీ, ఈ కెమికల్స్ కానీ, ఇవి కూడా అన్నీ పెరిగిపోయినాయి. ఒక ఫార్మా సెక్టారే కొంచెం బాగుంది. రిమైనింగ్ అన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ పెరిగిపోయినాయి. తర్వాత లాక్డౌన్ టైంలో మనం మినిమం వేజెస్ అంటూ మినిమం వేజెస్ అంటూ ఇది మినిమం పవర్ బిల్ అనేది పే చేసాం. ఇండస్ట్రీ రన్ చేసుకోక గవర్నమెంటే లాక్డౌన్ పెట్టింది. ఈవెందో మనం పే చేసాం. ఆ రిలీఫ్ ఒక్కొక్క ఇండస్ట్రీ కొన్ని లక్షల్లో ఉంది. అంటే పర్టికులర్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. ఆ రిలీఫ్ ఏమన్నా మేము అడుగుతున్నాం ఇప్పుడు. ఆ టైంలో లాక్డౌన్ పీరియడ్లో కరెంటు వాడకుండా మనం కరెంటు ఛార్జెస్ కూడా కట్టాం. దాన్ని వేవ్ చేయమని అడుగుతున్నాం. తర్వాత ఆత్మనిర్భర్లో, లేకపోతే ఆత్మనిర్భర్ ప్రైమ్ మినిస్టర్ గారు 20 లక్షల కోట్లు అని చెప్పేసి అన్నారు. అది ఇంతవరకు వచ్చిన ఆ ఫెసిలిటీ యూజ్ చేసింది, ఆ బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేసింది మనకు ఓన్లీ 15-20%. రిమైనింగ్ ఓకే, వాళ్ళు ఏదో రీజన్ చెప్పేసి నో అంటున్నారు. వర్కింగ్ క్యాపిటల్ 30% ఇస్తాము, లేకపోతే 30% ఎక్స్ట్రా ఇస్తాము, తర్వాత ఏదో 2% ఇంట్రెస్ట్ తక్కువలో ఇస్తాము, 7%కి ఇస్తాము, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఆ స్కీమ్ మాత్రం ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి అందరికీ చేరలేదు. మన ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి అంత ఉపయోగంగా అనిపించలేదు. స్కీమ్ మంచిది కానీ అది ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. ఇండస్ట్రీకి వెళ్ళలేదు. తర్వాత ఈ కోవిడ్ టైంలో మాకేంటంటే, అంటే 2012 నుంచి మాకు ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఐలాస్కి ప్రాపర్టీ ట్యాక్స్ 350 నుంచి 700% పెంచారు. 350-700% పెంచేటప్పటికి ఎందుకు పెంచారు అనే దాని మీద జిహెచ్ఎంసీకి గ్రాంట్ వస్తుందని చెప్పేసి, ఆ టైంలో 5,000 crores 500 crores ఎంతో గ్రాంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు జిహెచ్ఎంసీ ఏరియాలో పెంచుకోకుండా ఐలాస్లో పెంచారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ ఏరియాలో పెంచారు. అంతకుముందు మనం 35% ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ట్యాక్స్లో 35% మనకు జిహెచ్ఎంసీకి ఇస్తాం. అక్కడ వచ్చే ఫండ్స్ జిహెచ్ఎంసీకి మ్యాచింగ్ గ్రాంట్ వస్తుంది. పెంచిందేమో పెంచిన అమౌంట్ చూపించుకోవాలనుకుంటే ఐలాస్లో పెంచి మేము పెంచాము ప్రాపర్టీ ట్యాక్స్ మాది ఎంత అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఎంత అని పెట్టుకున్నారు. దానివల్ల ఇండస్ట్రీ ఇప్పుడైతే దాని మీద అన్నీ కట్టలేక కొంత కోర్టుకి వెళ్ళి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇండస్ట్రీ 3 లక్షలు ఉన్న ఏది 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు కట్టాల్సిన ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కట్టాలంటే ఇండస్ట్రీ క్లోజ్ చేసి ల్యాండ్ అమ్ముకొని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మామూలుగా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక 50% పెంచవచ్చు, 100% పెంచవచ్చు. ఒక పంచాయతీ రాజ్ దాని ప్రకారము, ఆ జీవో ప్రకారం ఎప్పుడైనా సరే ప్రాపర్టీ ట్యాక్స్ 50% నుంచి 100% వరకే పెంచవచ్చు మ్యాక్సిమం. అటువంటిది వీళ్ళు 350 నుంచి 700% పెంచారు. అందువల్ల ఇండస్ట్రీ ఈరోజు చాలా చాలా సఫర్ అవుతుంది. అది ఒకటి మేము ఏదో చేయమని అడుగుతున్నాం. నిన్న రీసెంట్గా 90% ఇంట్రెస్ట్ తీసేసామన్నారు, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ తీయలేదు కదా. ఇంట్రెస్ట్ మాత్రం ఇంట్రెస్ట్ 90% వేవ్ చేసామన్నారు.
ఆ క్యాలిక్యులేషన్స్ కూడా రాంగ్. మరి ఎప్పుడైనా మీరు మన ప్రీతమ మంత్రివర్యులు కేటీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది? చాలాసార్లు తీసుకెళ్ళటం జరిగిందండి. మన డిపార్ట్మెంట్ మన ఎలక్షన్స్ ముందు తీసుకెళ్ళాము. అట్లాగే మన పెట్సియా లేకపోతే మన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ నుంచి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం అడిగింది. ఎప్పటికప్పుడు మేము చేస్తామంటున్నారు. అది ఎందువల్ల ఇంతవరకు చేయలేకపోయారు, చేయమని మేము అడుగుతాం. మెయిన్ టైము మాకు ఇండస్ట్రీకి ఇంకొక రీసెంట్గా చేసిందంటే ఈ కోవిడ్ టైంలో ఇండస్ట్రీకి సపోర్ట్ చేయకపోగా గవర్నమెంట్ ఆఫ్ టీఎస్ఐసి ల్యాండ్స్ అలాట్మెంట్ చిన్న చిన్న ప్లాట్స్ ఎక్కడన్నా ఉన్నాయి ఒకేసారి 40% పెంచారు అన్ని ఏరియాల్లో. కొన్ని ఏరియాల్లో 50% కూడా పెంచారు. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ జీడిమెట్లో ఉంటే ఇంతకుముందు స్క్వేర్ మీటరు 18,000 ఉండేది. అది జీడిమెట్లో కొన్ని ఏరియాలో 25,000 తీసుకెళ్లారు. స్క్వేర్ మీటర్ 18,000 నుంచి 25,000 ఒకేసారి. అంతకుముందు ఎంత పెంచేవాళ్ళు? మ్యాక్సిమం 10% పెంచేవాళ్ళు. అట్లా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నానండి. ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం వేరే ఇప్పుడు ఏపీలో ఉందంటే డివైడ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం 5% ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అదే సిస్టమ్ మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చరికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 100 రూపీస్ అనుకోండి మన ప్రాపర్టీ ట్యాక్స్, నెక్స్ట్ ఇయర్ 105, ఆ నెక్స్ట్ ఇయర్ 5% యాడ్. ఆ సిస్టమ్ ఏంటంటే కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అది చేయడం కూడా ఇండస్ట్రీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనకు ప్రొజెక్షన్స్ కూడా క్లియర్గా ఉంటాయి. అంటే ఒకేసారి పెంచడం అనేది మాత్రం అంటే మీరు అనే దాని ప్రకారంగా 100 రూపీస్ ఉండేటువంటి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఈరోజు 450 రూపాయలు అయింది. 450 రూపాయలు అయింది, 750 రూపాయలు అయింది, 750 రూపాయలు అయింది. కొన్ని ఏరియాలో 450 రూపాయలు అయింది, కొన్ని ఏరియాలో 750, 800 రూపాయలు అయింది. అది మాకు కొంచెం ఇబ్బందికరమైన బాగా ఇబ్బంది అండి. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది అందులోనూ ఈ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు మరింత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఓకే. ఈ కోవిడ్ టైంలోనే ఇక మ్యాన్ పవర్ ఇప్పుడు వస్తున్నారు. రా మెటీరియల్ రీసెంట్గా వచ్చేసరికి కొంచెం ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి 40% పెరిగింది. ఓకే. రా మెటీరియల్స్ అన్నీ 40% పెరిగేసరికి ఈరోజు మన వర్కింగ్ క్యాపిటల్ కూడా 40% పెంచుకోవాలంటే కాదు, ప్రాక్టికల్ కాదు. మీ టైం బ్యాంక్ వాళ్ళు ప్రొజెక్షన్స్ లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ అండ్ మన బ్యాలెన్స్ షీట్ ప్రకారం చూసుకుంటేనేమో ఈ కోవిడ్ టైంలో తగ్గింది మన టర్న్ ఓవర్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మన బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ తగ్గింది. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ 40%, 50% పెంచుకోవాల్సి వస్తుంది. టర్న్ ఓవర్ తగ్గింది, క్యాపిటల్ పెరగాల్సి వస్తుంది. బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు. దీనివల్ల ఇండస్ట్రీ ఇంకొంచెం ఎక్కువ సఫర్ అవుతుంది. మరి దానికోసమే కదండి యాక్చువల్లీ మనకి 30% ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీకు అడిషనల్ ఫండ్స్ ఇస్తుంది, అది మీకు చేరలేదని అంటున్నారు. మాకు చేరలేదండి. మాకు ఓన్లీ 15-20% ఇండస్ట్రీస్కి అది ఎటువంటి అది ఏంది పర్టికులర్ ఏంది ఫిబ్రవరి సో డేట్న ఇంత ఈ ఫండ్స్ ఉంటాయి ఆ రోజు ఉన్న బ్యాలెన్స్ మీద ఏమన్నారు. అది కూడా ఉంది. అంతేగాని శాంక్షన్ లిమిట్స్ మీద కాదు. ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి 31 మనం ఏంది అంత ఫిబ్రవరి 28న మనకి లిమిట్ 5 crores ఉందనుకోండి. ఆ రోజు 1 crore తీసుకుంటే 1 crore మనం వాడుకుంటే 30 లక్షలు ఇచ్చాడు. ఓహో. అదే కనుక మనకు 5 crores లిమిట్ ఉంటే ఇది మ్యాచ్ అయ్యేది. ఈ రా మెటీరియల్ 30% పెరిగినా కూడా అప్పుడు ఎంత 6.5 crores అయ్యేది. మీరు వాడిన దాని మీద ఇచ్చారండి, ఎంత వాడితే దాని మీద? వాడిన దాని మీద ఇచ్చారు. ఆ రోజు మన బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయో దాని మీద ఇచ్చారు. ఇంకా మేము అడిగేదంటే ఇండస్ట్రీ తరఫున మాకు లిమిట్స్ ఎంత ఉంటే దాని మీద 30% ఏమని అడుగుతున్నాం. న్యాయమే. సో ఈ విధంగా మీరు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇది కాకుండా మీరు గవర్నమెంట్ నుంచి మనకి ఓకే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి చెప్పారు, రెండోదేమో మన ల్యాండ్ రేట్స్ పెంచడం అనేటువంటిది ఒకటి చెప్పారు. మరి ఇంకా ఏమైనా అదర్ కామన్ కరెంటు ఛార్జీలు మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత యూనిట్ రేట్ కాస్ట్ రేట్ పెంచారండి. అది ఎక్కడ అనౌన్స్ చేయరు పేపర్ మీద, ఇండస్ట్రీకి పెంచారు. ఓకే, పవర్ సప్లై ఇస్తున్నారు. ఓకే, వన్ వే వెరీ హ్యాపీ. నెక్స్ట్ మెయిన్ టైము యూనిట్ రేట్ పెంచారనమాట. ఎంత పెరిగిందండి ఇంత ముందుకి ఇప్పటికి? ఆల్మోస్ట్ 2 రూపీస్ అట్లా పెరిగిందండి. అంతకుముందు 4 రూపీస్ 350 అట్లా ఉండేది కాస్త
ఇప్పుడు 650 అట్లా అయింది. ఇప్పుడు మీకు ఇంత ముందుకి ఇప్పటికి మనం కోవిడ్ టైంలోకి కోవిడ్కి ముందర కూడా చూస్తే ఈ లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ వచ్చిందండి అని చెప్పేసి చాలామంది ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వింటూ ఉన్నాం సార్. దీని గురించి మీరు ఏం చెప్తారండి? ఇంతకుముందు లేబర్ మనకు వచ్చరికి టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ ఓకే ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్ మైగ్రేటెడ్ లేబర్ వల్ల వెళ్ళిపోయారు మొత్తం. మైగ్రేటెడ్ వెళ్ళిపోయారు. ఇక మైగ్రేటెడ్ వెళ్ళిపోయిన తర్వాత మన లోకల్ లేబరు రావటం తక్కువైపోయింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అంటే లేబర్ కాస్ట్ అంటే వాళ్ళ వేజెస్ పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి. ఇంతే కదా మరి, అన్లిమిటెడ్ అయిపోయింది, అక్కడ డిమాండ్ ఎక్కువైపోయింది. అదే వర్కర్ని వర్కర్స్ తక్కువ, పని ఎక్కువైపోయింది అక్కడ. అందువల్ల శాలరీస్ బాగా పెరిగిపోయినాయి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఈలోపు ఆల్రెడీ శాలరీస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తక్కువకి ఇక వెళ్ళలేరు. ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా తక్కువకి వెళ్ళలేరు. అందువల్ల బాగా వేజెస్ బాగా పెరిగిపోవడం అనేది, ఈ వేజెస్ పెరగడం అనేది ప్రొడక్షన్ కోవిడ్ టైంలో మనకి సరిగ్గా 50 60 మనకి ఇండస్ట్రీకి రావద్దని చెప్పి కరెక్ట్ అండి. ఆ ఎఫెక్ట్ తోటి సీనియర్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు అప్ టు నవడేస్ 60 70 వరకు పనిచేస్తానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మన ఇండస్ట్రీలో ఆఫీస్ సైడ్ కానీ ఇది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కోవిడ్ టైంలో వాళ్ళు కూడా రావడం లేదు. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మా అసోసియేషన్లో కానీ మా ఇండస్ట్రీలో కానీ 10 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 3 అయ్యారు. అదే టైంలో మనకి ఇండస్ట్రీనే జిహెచ్ఎంసీ ఏరియాలో కొంత ఏరియాల్లో మనకి హైపోక్లోరినేట్ కానీ సోడియం పొటాషియం ఇదన్నీ కూడా మనం ఫ్రీగా ఇచ్చి స్ప్రే చేయమని మనం ఇచ్చాం. సేమ్ టైం ఆ వర్కర్స్కి కానీ లేకపోతే మన ఓన్ ఫండ్స్ తోటి జస్ట్ లైక్ సిఎస్ఆర్ ఫండ్స్ అనండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ వీటి మనం ఆ టైంలో మనం లేబర్కి కానీ లేకపోతే ఏ ఏరియాలో కావాల్సిన వాళ్ళకి ఫుడ్ గ్రైన్స్ కానీ రైస్ కానీ మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ కూడా చేసాం. గ్రాసరీ అంతా కూడా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి మనం ఎట్లా చేస్తానే ఉన్నాం. కానీ ఈ వర్కర్స్ అంటూ మనకు దొరకట్లేదు, రావడం లేదు. దానివల్ల ఇండస్ట్రీ కుంటుపడితే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇన్ టైంలో మనం డెలివరీ ఇవ్వలేకపోతున్నాం. దాంతో మళ్ళీ మీకు లిక్విడిటీ డ్యామేజెస్ పడతాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా పెనాల్టీస్ లేకపోతే అదే వర్కింగ్ క్యాప్ టర్న్ ఓవర్ పెరగకపోగా మళ్ళీ అదే ఒక 1 మంత్ చేసేది 3 మంత్స్ చేసామనుకోండి, 3 మంత్స్ టర్న్ ఓవర్ పోతుంది, ఈ కాస్ట్ పెరిగిపోతుంది, ఓవర్ హెడ్స్ పెరిగిపోతాయి. సార్ యాక్చువల్గా చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని, తర్వాత వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్తూ ఉండగా నేను విన్నాను. మరి దానికి ఎన్విరాన్మెంటల్గా ఎట్లా ఉందంటారు ఇప్పుడు? దానికి అక్కడ గవర్నమెంట్ మీకు టీఐఎస్ఐసి నుంచి వస్తూ ఉంటాయి, మీకు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుందా ఈ ఎన్విరాన్మెంటల్ చూడడం అనేటువంటిది? లేదండి, ఇంతకుముందు ఒక ఐలాస్ క్రియేట్ చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కొన్నాళ్ళు మనల్ని చేసుకోమని చెప్పేసి ఇంక్లూడింగ్ చెక్ పవర్ ఒక కమిషన్ పెట్టి సెల్ఫ్ గవర్నెన్స్ లాగా మనం పెట్టుకోమన్నారండి. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సెల్ఫ్ గవర్నమెంట్స్ మీన్స్ అది. అప్పుడు ఏం చేశారు, మనం కొంచెం స్టార్ట్ చేసి ఒకటొకటి ప్రొవైడ్ చేసుకునే టైంలో మళ్ళీ వాళ్ళ పెత్తనంకి వెళ్ళిపోయింది. అంటే సెల్ఫ్ గవర్నెన్స్ తీసేసాము, మీకు చెక్ పవర్ లేదు, మీరు ఎస్టిమేషన్ వేయడానికి లేదు, మీరు ఏం చేయడానికి లేదు అని చెప్పేసి మీరు ఓన్లీ అడ్వైజరీ బాడీ అని పెట్టారు. అడ్వైజరీ బాడీ అనేసరికి వాళ్ళు ఏమీ చేయడం లేదు. మాకు ఇంజనీర్ లేదంటారు, ఎస్టిమేషన్ వేయడానికి లేదంటారు, ఫండ్స్ తీసుకెళ్ళి టీఎస్ఐసిలో పెట్టుకుంటున్నారు. ఐలా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని టీఎస్ఐసి దాంట్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రావాలి. అంతకుముందు ఏంది జిహెచ్ఎం రాగానే మనకు ఫండ్స్ రాగానే 35% జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం, మన ఫండ్స్ మనకుండే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనకు తీసుకురావాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫండ్స్ అన్నీ అక్కడ స్టక్ అయి ఉన్నాయి, కానీ మనకు వర్క్స్ నడవట్లేదు. నాలాస్ లేవు, సరైన వాటర్ సప్లై లేదు, సరైన గ్రీనరీ మేము పెంచుకున్నది ఆ టైంలో కొంచెం సెల్ఫ్ గవర్నెన్స్ టైంలో మేము పెంచుకున్న గ్రీనరీ ఇప్పుడు దాన్ని పాడైపోయి దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇప్పుడు లేదు. అంటే ఒక విధంగా ఈ ఎన్విరాన్మెంటల్ వచ్చేసరికి ఇంకో కొంచెం నెగిటివ్ అయిపోతుంది స్టార్ట్.
ఉన్న రోడ్స్ కూడా అంత ఇంత ముందుట్లాగా లేవు. ఈ అవన్నీ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మేము అడిగేది ఏంటంటే సెల్ఫ్ గవర్నెన్స్ లేకపోతే ఐలా కాన్సెప్ట్ ప్రకారం మాకు ఇవ్వండి పవర్స్ అని మనం అడుగుతున్నాం. అట్లాగే మనకు ఫెడరేషన్ ఉంది, మాకు ఐలా ఫెడరేషన్ అని ఉంది, దాని ద్వారా కూడా మనం అడగటం జరిగింది. అట్లాగే స్టేట్ బాడీస్ ఇక్కడి నుంచి కూడా మన కేటీఆర్ని గారిని మినిస్టర్ గారిని గౌరవ మినిస్టర్ గారిని మనం అడగడం జరుగుతూ ఉంది. ఇంతవరకు మరి అది ఇంప్లిమెంట్ కాలేదు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా టీఎస్ఐఐసిలోకి వస్తాయి కదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో. టీఎస్ఐసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రొవైడ్ చేసి వాళ్ళు ఓన్లీ కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా ఇండస్ట్రీకి ల్యాండ్ అమ్ముకొని వెళ్ళిపోతారు. ఓహో, మెయింటెనెన్స్ చేయట్లేదు. తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి, మనం ఐలాస్ చేసుకోవాలి. ఐలా ఫండ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మనం కలెక్ట్ చేసుకొని అక్కడ చివరికి ఫండ్స్ అక్కడ పెట్టుకుంటున్నారు, మనకు వర్కింగ్ నడవట్లేదు. అంటే మీరు ఐలా ఫండ్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? టీఎస్ఐఐసికి వెళ్తాయి, మళ్ళీ అక్కడికే వెళ్తాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రావట్లా, అక్కడికి వెళ్ళి రిటర్న్ రావాలి. ఓహో, ఈ ఎస్టిమేషన్ వేసి దాని బడ్జెట్ అక్కడ పెట్టుకొని లేకపోతే ఇవన్నీ కూడా చాలా చాలా టైం పడుతుంది. అందువల్ల ఇప్పుడు మాకు సరైన నాలాస్ లేవు. ఓ ఓకే, సివరేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు టాయిలెట్ వాటర్ కానీ ఎన్ని పోవాలన్నా కూడా కంపల్సరీ మనం సెప్టిక్ ట్యాంక్స్ పెట్టుకోవాల్సిందే. సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాల్సిందే. అక్కడి నుంచి మళ్ళీ ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేదు. అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేదు. అది మళ్ళీ తీసుకెళ్ళి మన ట్యాంకర్ల ద్వారా ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్లో వచ్చేది వాటికి తీసుకెళ్ళి మనకి దాన్ని కూడా మనం పే చేసుకోవాల్సి వస్తుంది. ఓహో సార్, ఇప్పుడు యాక్చువల్గా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో చాలా చెప్తారు. నేను 2-3 సార్లు మంత్రివర్యుల మీటింగ్లో కూడా విన్నాను. ఈజ్ ఆఫ్ బిజినెస్ అని, ఈ పాస్ అని ఇట్లా చాలా పెట్టి చాలా ఈజీగా అవుతుంది ఇండస్ట్రీ, ఇదివరకుట్లా కష్టాలు లేవని చెప్పేసి. బట్ ఇప్పుడు మీరు చెప్పింది ఈ పాస్ ఐపాస్ ప్రకారం జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు మన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కానీ లేకపోతే మన పర్మిషన్స్ కానీ, ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ అట్లాగే బిల్డింగ్ ప్లాన్ కానీ నెక్స్ట్ ఏది డిపార్ట్మెంట్లో అయినా కూడా అన్ని సింగిల్ పాయింట్ అన్నట్టుగా పెడుతున్నారు. కానీ అది ప్రాక్టికల్గా అవ్వడం లేదు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఒక సిస్టమ్ గవర్నమెంట్ ఇంటెన్షన్ బాగుంది, ప్రజల వరకు వెళ్ళటం లేదు అని మీ యొక్క ఇంప్లిమెంట్ కావట్లేదు. మరి ఇది గవర్నమెంట్ వారి దృష్టికి మీరు తీసుకెళ్లారా ఎప్పుడైనా? టీఎస్ఐసి కానీ తీసుకెళ్ళి చూస్తానంటే చేస్తాము, సర్వర్ పని చేయట్లేదు, అది పని చేయట్లేదు, ఏదో చెప్తున్నారు. కానీ ఇంతకుముందు మన ప్లాన్ అప్రూవల్ అయింది ఐలా సిస్టమ్ ప్రకారం యాక్చువల్గా అతను చూసుకునేవాడు. మనం పోయి ఒకసారి ప్లాన్ రాగానే వెరిఫై చేసేవాళ్ళము, ఒక సిస్టమేటిక్ ఉందా లేదని అప్రూవల్ ఎమిట్ అయిపోయేది. కమిషనర్ గారు ఒక కమిటీ ఉండేది, ఇండస్ట్రీ అంటే కమిటీ ఉండేది, కమిషనర్ ఉండేవాళ్ళు. వాళ్ళు సిస్టమేటిక్గా ఉందా లేదని చెప్పేసి ఒక చూసి ఎమ్మటే విత్ ఇన్ 15 days లోపల, లేకపోతే ఎవ్రీ మంత్ ప్లాన్లు అనేది క్లియర్ అయిపోయాయి. ఎవ్రీ మంత్లీ మా మీటింగ్ ఒకసారి ఉంటుంది. ఆ మీటింగ్ ఆ మంత్లో 5 వచ్చినా 10 వచ్చినా కూడా అప్పుడు క్లియర్ అయిపోయాయి. ఏమన్నా చిన్న చిన్న క్వరీస్ ఉన్నా కూడా లేదు, విత్ ఇన్ 15 daysలో సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ చేయించుకుంటున్నారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ పేమెంట్ అవుతుంది, కానీ ప్లాన్ అప్రూవల్ అయినట్టు రావట్లేదు. తర్వాత 15 days తర్వాత వీళ్ళు సింగిల్ పాయింట్ 15 daysలో చేస్తున్నారు అని చెప్పేసి అని ఇదంతా చేసుకున్న తర్వాత 15 days తర్వాత 1 month తర్వాత ఏదో కొర్రీ ఏదో పెట్టి నీ ప్లాన్ అప్రూవల్ కాలేదని వస్తుంది మెసేజ్. అవునా? యాక్చువల్గా నేను చదివాను, 15 daysలో కనుక అప్రూవల్ రాకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ అప్రూవ్డ్ అని చెప్పేసి. అవునండి, కానీ కావడం లేదు. ఈ అప్రూవల్ కాకపోతే మళ్ళీ ఆటోమేటిక్గా వీళ్ళు వచ్చి మీకు ప్లాన్ అప్రూవల్ కాలేదు, మీరు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు. అంటే ఫండ్స్ పేమెంట్ చేస్తున్నాము, ప్లాన్ అప్రూవల్ కావటం లేదు. అట్లా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఈ పాస్ ఐపాస్ ఓకే, సిస్టమ్ ఓకే, ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. ప్లాన్ మంచి స్కీమ్స్ అండి, స్కీమ్స్ వరకు వెరీ గుడ్ స్కీమ్స్. మన ఇండియా లెవెల్లో కూడా త్రూఅవుట్ ఇండియాలో కూడా మనకి ఈ సిస్టము మంచి హెల్పింగ్ టు ద ఇండస్ట్రీ అంటున్నారు. కాకపోతే ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చేసరికి అవునండి. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీ తోటి ఇండస్ట్రియల్ తరఫున యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్గా? మీరు గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన కోరుకుంటున్నారు?
మేము మేము కొనుక్కునేది ఏంటంటే టెక్నికల్ మ్యాన్ పవర్కి ఇంకొంచెం ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే అటువంటి వాళ్ళు పెట్టమని మేము రిక్వైర్మెంట్ అడుగుతున్నామండి, టెక్నికల్ మ్యాన్ పవర్ని. అట్లాగే టెక్నికల్ మ్యాన్ పవర్ని మనకి ఇన్స్టిట్యూట్స్ ఇంత ముందు ఉండే ఐటీఐ అన్నీ లేకపోతే అవన్నీ పోయినాయి, పాలిటెక్నిక్ ఇవన్నీ పోయినాయి. స్కిల్ డెవలప్మెంట్ మీరు చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మనం బ్యాక్లాగ్ అయిపోతున్నాం. ఉన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివి వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఎంసర్ లేకపోతే ఎటో వెళ్ళిపోతున్నారు. మనకి పాలిటెక్నికల్ కాలేజీల నుంచి మనకి ఇప్పుడు రావడం లేదు, అట్లాగే ఐటీఐ నుంచి మ్యాన్ పవర్ రావడం లేదు. అట్లాగే కెమికల్ సరికి బీఎస్సీ వాళ్ళు సపరేట్గా ఫార్మా సెక్టర్ కాబట్టి వాళ్ళు ఏదో అది కొంచెం పెద్ద కంపెనీలు కాబట్టి ఏదో కింద మీద వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు కొంచెం వైట్ కాలర్ జాబ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫార్మా సెక్టర్కి కొంచెం పర్లేదు కానీ మ్యాన్ పవర్, ఈ స్కిల్డ్ నాన్ స్కిల్డ్ అనేది మాత్రం మ్యాన్ పవర్ మనకు దొరకట్లేదు. ఈ గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా వాళ్ళకి విలేజెస్ కానీ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి అక్కడే మాకు బాగుంది, ఇక్కడికి వచ్చి మేము ఎందుకో చేస్తాం అనే దాని మీద, అందువల్ల మనకి మ్యాన్ పవర్ అనేది సబ్సిడీస్ లేకపోవటం వల్ల ఈ స్కీమ్స్ కొంచెం మేము అది మా ఇండస్ట్రీకి అది కావాల్సింది మేము అడుగుతున్నామండి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇంతకుముందు ఫండ్స్ కొంత గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు గవర్నమెంట్ అంటూ ఇవ్వడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టడం కోసం గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ఎంఈ సెక్టర్ కాదు మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1,00,000 కోట్లు 50,000 కోట్లు 20,000 కోట్లు రావాలనే ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా అటు అయిపోతుందండి. ఈ ఎస్ఎంఈ సెక్టార్కి వచ్చేసరికి మనకి ఉన్న జీడిపి ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 35-40 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉంటే ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లోనే ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటారు. తర్వాత మనకు వచ్చేసరికి రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఏం చేశారంటే ఐటీ ఇండస్ట్రీ ఒక 15 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో మీరు ఐటీ ఫార్మా పెట్టుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేసుకోవచ్చు అని పెట్టారు. ఓకే, మంచిది. ప్లస్ ఇండస్ట్రీ మధ్యలో సిటీ లోపలికి వచ్చారు కాబట్టి ఐటీ ఏరియా అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఒక ఏరియా కాకుండా గచ్చిబౌలి హైటెక్ సిటీస్ కాకుండా ఇటు కూడా పెట్టడం ఓకే. అట్లాగే మాకు సిటీలో ఉన్నదానికి మాకు జీడిమెట్లు కూడా ఇవ్వమని మేము అడగలేదు, అంటే అనౌన్స్ చేసిన సంగతి కూడా మాకు మొన్నే తెలిసింది, మేము అడుగుదామని ప్రిపేర్ అయ్యి ఉన్నామండి. మా ఎస్టేట్ కూడా ఏమని అడుగుతున్నాం. ఇప్పుడు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాత్రం ఇన్సైడ్ ఉంది, అక్కడ కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు వల్ల హైటెక్ సిటీ దాకా లేకపోతే ఎక్కడో గచ్చిబౌలి దాకా పోతున్నారు. ఇటు సరిగే మనకు కుంపల్ ఏరియాలో పెట్టారు, సిద్దిపేట ఏరియాలో పెట్టారు. మధ్యలో ఉన్నదానికి పర్టికులర్ ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాత ఓల్డ్ ఇండస్ట్రియల్ పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా మాకు ఏమని చెప్పేది అడుగుదామని మేము అడుగుదామని చూస్తున్నామండి. అట్లాగే మాకు ఓవరాల్ గవర్నమెంట్ నుంచి కావాల్సింది ఈ సబ్సిడీస్ రిలీజ్ చేయమని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కొంచెం పెంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి కావాల్సినవి ఒకటి చూడమని చెప్పి గవర్నమెంట్ ఇండస్ట్రీకి ఇచ్చే ల్యాండ్ రేట్లు తగ్గించమని ఒకటి అడుగుతున్నామండి. అట్లాగే ఇప్పుడు ఈ నాలాస్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నామండి. మీరు తర్వాత ఇంకొక అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోండి, అవుటర్ రింగ్ రోడ్ అవతలకి ఇండస్ట్రీ వెళ్ళిపోండి అంటున్నారు. మా పొల్యూషన్ ఇండస్ట్రీస్ కాదండి, పొల్యూషన్ ఫ్రీ కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి మేము వెళ్ళిపోవడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ వెళ్ళిపోయి మేము ఇండస్ట్రీ ఈ టైంలో మేము ఇండస్ట్రీ బయట అక్కడ అవుట్ సైడ్ కట్టుకొని చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి ఇక్కడే ఉండాలి గవర్నమెంట్. మాకు ఏమైనా కావాల్సిన ఫెసిలిటీస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయమని చెప్పి అడుగుతాం. కానీ అదే మీరు మీ యొక్క సందేశంలో ఐ థింక్ నాకు తెలిసి 6 పాయింట్ల గురించి మీరు చెప్పారు. నెంబర్ 1 వచ్చేసి అత్యధికంగా ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచారు, దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి, ఇంట్రెస్టే కాకుండా దాని మీద అసలు ప్రిన్సిపల్లో కూడా తగ్గించమని, అలాగే రోడ్లు ఎన్విరాన్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయమని చెప్పేసి, సెల్ఫ్ గవర్నెన్స్ ఇమ్మని చెప్పేసి, సబ్సిడీస్ని మళ్ళీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని 6 సంవత్సరాల నుంచి ఏమీ చేసి ఉండలేదు కనుక, అలాగే మరి ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోకుండా ఇక్కడ ఉన్నట్లనే
మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చేయమని చెప్పేసి, అలాగే మీకు ఐటీ ఐటీ గురించి కూడా ఒక మాకు జీడిమెట్లకు కూడా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి 6 పాయింట్లు చెప్పారు. తప్పకుండా ఈ పాయింట్లని మేము మా ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామండి. సో మీరు మీ అమూల్యమైన సమయాన్ని వచ్చి మాతో పాటు పంచుకున్నందుకు నమస్కారాలు.